స్థానం కల్పించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ రామచంద్ర నాయక్ కోరారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర జెండాలపై సమావేశం నిర్వహించారు. ఇక 51 లక్షల జనాభా ఉన్న బంజారాలకు మంత్రివర్గంలో స్థానం లేదని, గర్భోలి భాషకు అధికార హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. గిరిజనులపై, గిరిజన మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మా బంజారా జాతి ప్రతినిధికి రేపు జరగబోయే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి మా సంఘ నాయకులందరం ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ విషయంలో మా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరం కలిసి విన్నవించాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది. అదే విధంగా మాకు దేశవ్యాప్తంగా 12 నుంచి 15 లక్షల కోట్ల మంది మా బోలిని ఒకటే భాష, ఒకటే సంస్కృతి మాట్లాడే మా జాతికి రాజ్యాంగంలో మాకు గుర్తింపు లేదు. ఒక 40 లక్షల మంది మాట్లాడే కొంకణి జాతికి ఇలా రాజ్యాంగం 40,000 మంది ఉన్న కొంకణి జాతికి రాజ్యాంగంలో ఇవాళ వాళ్ళకు భాషని పొందుపరచడం జరిగింది. అందుకనే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బోలిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్ ని అట్లాగే ముఖ్యమంత్రి గారిని కూడా మా బంజారా సేవా సంఘం ప్రతినిధి వెళ్లి కలవాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇదే సందర్భంలో రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని కూడా దేశవ్యాప్తంగా ఉండే మా బంజారా జాతి మా భాషని రాజ్యాంగంలో చేర్చాలని ఇటు కర్ణాటకలో అటు మహారాష్ట్రలో కూడా శాసనసభలో ఆ రాష్ట్ర శాసనసభలు తీర్మానం చేసి పంపినాయి. తెలంగాణ శాసనసభ తీర్మానం చేయాలని కూడా గతం నుంచి కూడా మేము కొట్లాడుతా ఉన్నాం. మళ్ళీ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని కూడా సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదే విధంగా ఇలా దళితుల సమస్యలు వేరే విధంగా ఉన్నాయి, గిరిజనుల సమస్యలు వేరే విధంగా ఉన్నాయి. గతం నుంచి కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉమ్మడిగా ఉన్నది, కానీ ఇప్పుడు గిరిజన కమిషన్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కూడా ఈ రోజు ఏకగ్రీవంగా మా సంఘం తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ఈ రోజు రాష్ట్రంలో అక్కడక్కడ మా గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అన్ని జిల్లాలో కూడా ఎక్కడ గిరిజనులకు అన్యాయం జరిగినా అక్కడ మా సంఘం వెంటనే స్పందించి అక్కడ గిరిజన ఎస్సీ ఎస్టీ కమిషన్ ని, స్థానిక ఎస్పీలని, డీజీపీలని కూడా కలిసి మా మీద జరుగుతున్న అత్యాచారాల మీద స్పందించాలని చెప్పేసి రకంగా తీర్మానం చేయడం జరిగింది. మా జాతిని ఏకతాటి మీద నడపడం కోసం మా బంజారా సేవా సంఘంలో అనేక మంది ఉన్నత ఉద్యోగాలు పనిచేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ గతంలో